హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంకొక డెకరేటివ్ ఐటెంతో నేను ముందుకు వచ్చాను. అదేంటంటే ఫ్లవర్ అన్నమాట. కలర్ పేపర్స్తో ఫ్లవర్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా కలర్ పేపర్స్ ఉంటాయి కదా, కలర్ పేపర్స్ ఇలా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి కట్ చేయాలి. ఇలా 4 పీసెస్ చేయాలన్నమాట. ఇదిగోండి, ఇలా 4 పీసెస్ చేయాలి. అట్లా మనము 4 కలర్స్తో 4 పీసెస్ ఇలా కట్ చేసుకోవాలి. మీకు ఇష్టమైన కలర్స్ తీసుకోండి. 4 కలర్స్ 4 పేపర్స్. నేనైతే ఈ కలర్స్ చూస్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ నేను మీకు ఒక పేపర్ని ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను. ఏం లేదు, ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి దీన్ని ఇలా ఎడ్జెస్లో ట్రయాంగిల్ షేప్లో మడవాలి. ఇలా చూసారు కదా, ఇలా మర్చుకోవాలి. 2 సైడ్స్ ఎడ్జెస్లో ట్రయాంగిల్ షేప్లో మడవాలి. చూసారు కదా, ఇలా మర్చుకున్నాక మరి దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేయండి. ఇలా 2 సైడ్స్ హాఫ్ ఫోల్డ్ చేయాలి మధ్యలోకి. ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసినాక ఇలా ఇట్లా షేప్లో రావాలి. చూసారు కదా, ఇలా షేప్లో రావాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను మీకోసం ఇంకొకసారి పెటల్స్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. జస్ట్ ఇలా ఫోల్డ్ చేయండి. ఫస్ట్ హాఫ్ ఫోల్డ్ చేసుకున్నాక నెక్స్ట్ ఎడ్జెస్లో ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి, బోత్ సైడ్స్. సో ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ దీన్ని హాఫ్కి మడచండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మరి దీన్ని ఇలా హాఫ్కి మడవాలి. ఎలా అంటే ఫస్ట్ ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీన్ని హాఫ్కి మర్చాలి. మర్చిన తర్వాత మళ్ళీ దీన్ని ట్రయాంగిల్ షేప్లో మడవాలి, బోత్ సైడ్స్. తర్వాత దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి దీన్ని మళ్ళీ హాఫ్గా ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. తర్వాత మనం థ్రెడ్ తీసుకొని, థ్రెడ్ ఉంటుంది కదా మన దగ్గర, థ్రెడ్ తీసుకొని ఇలా 4 సెట్స్ చేసుకున్నామన్నీ. నేను అన్నీ ఆల్రెడీ చేసి పెట్టాను, ఎందుకంటే వీడియో లెంత్ లాంగ్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ పెటల్స్ని ఒక్కొక్క దాంట్లో పెట్టాలి. ఇలా ఫోల్డ్ చేసిన పెటల్స్ అన్నిటిని ఒక దాంట్లో ఒకటి పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఈక్వల్ సైజెస్లో చూడడానికి చాలా బాగున్నాయి కదా.
ఇలా ఫోల్డ్ చేసుకున్న పెటల్స్ అన్నిటినీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి కలిపి ఇలా పట్టుకోవాలి. ఫోర్ పెటల్స్ని ఇలా పట్టుకొని దారం ఉంది కదా, దారంతో ఇలా దగ్గరికి అన్నీ మిడిల్లో చుట్టేయాలి. ఇలా ముడేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ముడేసాక ఇప్పుడు వీటిని ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసినాక ఇలా రివర్స్లో చూసారు కదా ఇది ఎలా ఉందో, రివర్స్లో ఇప్పుడు మనం పెటల్స్ని వంచాలన్నమాట. ఇలా ఒక్కొక్క కలర్ని మనము ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. చూస్తారు కదా ఫ్రెండ్స్, నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో మీరు జాగ్రత్తగా గమనించండి. చూస్తారు కదా ఇలా రివర్స్లో ఫోల్డ్ చేయాలి. చూసారా ఫ్రెండ్స్, పెటల్స్ అన్నిటినీ ఇలా దగ్గరగా ఫోల్డ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఏం లేదు, అంతా ఫోల్డింగ్ ఇంకా. చూసారు కదా ఫ్రెండ్స్,
ఇలా పెటల్స్ అన్నీ చూస్తారు కదా ఫ్రెండ్స్, మన లోటస్ ఫ్లవర్ ఎంత అందంగా తయారైందో. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్క పెటల్ మిగిలిపోయే వరకు అన్నీ మడుచుకోవాలన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, మన మల్టీ కలర్ లోటస్ ఫ్లవర్ రెడీ అయిందనమాట. చూస్తారు కదా ఎంత అందంగా ఉందో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన కలర్స్తో. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు కావాలంటే దీని మధ్యలో ఒక లైట్ లాంటిది పెట్టుకొని ఇట్లా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. దారం కట్టుకొని ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో ఫ్లవర్. మీరు కూడా ఎంత ఈజీగా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను చూపించిన ప్రాసెస్ అంతా. దీని మధ్యలో లైట్ పెట్టుకొని గోడకి హ్యాంగ్ చేసుకుంటే అందంగా ఉంటుంది. ఫుల్ డెకరేటివ్ ఐటమ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చాలా చేయాలని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కావాలి. బాయ్.